తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్. చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది. పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్, మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు, రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 2024 లోపు వస్తే, ఎలక్షన్ లోపు, షార్ట్ పీరియడ్ ఉంది అయినా. లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవ్వరు ఇంకా. ఓకే. సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్. మినిస్ట్రీ ఇవ్వరా, టికెట్ ఇవ్వరా? మినిస్ట్రీ ఇవ్వరు. టికెట్ ఇచ్చినా మినిస్ట్రీ ఇవ్వరు. ఇంకా ఆమె ఎమ్మెల్యేకే పరిమితం. ఇంకా వీడికి మైండ్ దొబ్బింది అని నన్ను విమర్శించేవాళ్ళు, తెలంగాణ వస్తుంది అని. నేను ఈవెన్ ఒక ఛానల్లో కూడా చెప్పిన, ఒక TV5 ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పిన, తెలంగాణ పలాని నెలలో పలాని డిసైడ్ అవుతుంది అని చెప్పిన తర్వాత నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇదే సందర్భము. అప్పుడు నాకేం పెద్ద మానసికంగా సంఘర్షణ అనుభవించినా కానీ నేను బాగా భయపడ్డది ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు 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 అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వాళ్ళ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పినవి చాలా, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ, తెలంగాణ వస్తాయని, జగన్ జైలుకి వెళ్తాడన్న విషయం, జగన్ బెయిల్ విషయం, ఇవన్నీ నేను అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైనా జరిగిందంటమ్మా. ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే, నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ. నాకు అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్సు వాళ్ళు ఎవరో వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు. మన ఏదైనా ఉంటే టక్కున పోస్ట్ చేసేది, వదిలేసేది. అయితే నేను చెప్పిన వాటిని బేస్ చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా 5 అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్. ఓకే. పోయినప్పుడల్లా నాకేం తెలియదు, కొత్తది ఓన్ చేసుకోవడం, నడిపించుకోవడం. దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది. దాన్ని తీసి పెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు. బట్ నాకు గుర్తుంది, ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన 6 TV ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు, సీఎం ముఖ్యమంత్రి గారు రెండోసారి అవుతారని. సంథింగ్ తెలంగాణకి సంబంధించి 2 టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం మీరు చెప్పిన. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు, క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు ఆ ముహూర్తం మంచిది కాదు, దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది, అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ అదృష్టులుగాను, కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం మిగిలిపోతారని చెప్పి వీడియో కూడా ఉంది. అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు 6 TVది. సో మనకి ఈ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 150 గెలుస్తాడని అనుకున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎవరు నమ్మరా. టీడీపీ లీడర్లు చాలామంది, పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాతో ట్రావెల్ చేసేటప్పుడు 150 వస్తాయంటే నన్ను పిచ్చినా కొడుకుని చూసినట్టు చూసింటారు. కానీ నేను ఆ సందర్భంలో ఫేస్ చేసింది ఏంటి అంటే, నైట్ 20 గంటలకు ఫోన్ వచ్చేది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, మా అమ్మనో ఏజ్డ్ కదా, వయసున్న అమ్మ కదా, ఏమన్నా మనం అనుకుంటాం కదా పెద్ద మనుషులు అన్నప్పుడు. ఫోన్ తీస్తే, అరే రేపు మార్నింగ్ 9ంటికి నేను చంపేస్తాం డైరెక్ట్గా. ఓకే. మీ నెంబర్కి చేసి డైరెక్ట్గా నా నెంబర్కి చేసి. ఓకే. ఇంకా వేరే రీజన్ ఏముండదు. ఎందుకురా బాబు నేనేం తప్పు చేసినా, నువ్వు జగన్ గెలుస్తాడన్నావు కదరా. టీడీపీ వాళ్ళ ఇక వాళ్ళ పేరు ఎందుకు, ఇంకెవరు చేస్తారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక కొన్ని రోజులకి TV9లో 3 గంటల లైవ్. ఏమని, 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు లైవ్. ఆ రోజు నుండి నేను ఇచ్చింది 2017 డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అయిన లైవ్ 5 గంటలకు అయిపోయింది. 5ంటికి నేను కిందికి దిగి వచ్చిన TV9లో. ఆ రోజు నుండి ఒక 1 మంత్ నాకు సంబంధించిన పిఏల ఫోన్లు అన్నీ ఆఫ్, నా ఫోన్ ఆఫ్. ఫోన్ ఎత్తితే ఇంకా బండ బూతులు, బ్లడ్డే చెవుల నుండి. ఐమాక్స్లో సినిమాకి వెళ్ళాలంటే కూడా బౌన్సర్లను పెట్టుకొని తిరిగిన రోజులు. అంటే అది స్టార్టింగ్. అంటే ఫిజికల్గా మీ పైన దాడులకు తోలు తీస్తాము, క్వశ్చన్ లేదు. వేణుస్వామి బ్యాక్గ్రౌండ్ తెలిసినాడు కూడా వేణుస్వామి జోలికి రాడు. వేణుస్వామి ABVPలో పనిచేసిండు. వేణుస్వామి పక్కా తెలంగాణలో పుట్టిండు. కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ ఓటరు. సో నేను అదే చెప్తా, చాలా మంది ముద్దు బిడ్డ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేణుస్వామి గురించి తెలవాలి అంటే, వేణుస్వామి జీవితాన్ని పోలి ఉండే అదృశ్య సినిమా చూసినాక వేణుస్వామి దగ్గరికి రావాలి. సో వేణుస్వామి అలా NTR సినిమా క్యారెక్టర్ను పోలినటువంటి క్యారెక్టర్ కాబట్టి
భయపడే సవ్వాలు లేదు, భయపడే అయితే సవ్వాలు మాకు కనిపించే వేణుస్వామి వేరు, వేరు తెర వెనక వేణుస్వామి వేరు. 100% Oh my వేరు. God, కొన్ని విషయాలు చెప్పొచ్చు కదా. అందుకని నేను తట్టుకున్నా. నేను తట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే. ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి నా శత్రువుడే నాకు ప్రధానమైన కారణం. నన్ను డెవలప్ చేసిందే వాళ్ళు. మీరు ఇట్లుండండి, 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 ఇట్లుండండి అని నన్ను అన్ని రకాలుగా నన్ను మార్చినటువంటి అమెరికా నుండి క్లయింట్లు వస్తే ఫోన్ చేసి స్వామి బ్లూ లేబుల్ కావాలా, రాయల్ సెల్యూట్ కావాలని అడుగుతారు. ఎంత అదృష్టం అమ్మ. అంటే ఒక ఆస్ట్రాలజరు నేను బ్రాహ్మణు, బట్ నేను ఎంచుకున్న మార్గం వామాచారం. నేను వామాచారంలో మాత్రమే పూజలు చేసే మనిషిని. నేను లిక్కర్ నాన్ వెజ్ లేకుండా పూజలు చేయ. జనాలు వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు, స్వామి మీకు రాయల్ సల్యూట్ తేవాలన్నా, బ్లూ లేబుల్ తేవాలన్నా. అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ మీ అమ్మ. వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. మీ క్లయింట్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీకు ఆఫర్ చేస్తున్నారు లిక్కర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అది మీరు ఫీల్ అవుతున్నాను. మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ మీరు గుర్తిస్తారు. అసలు ఆ సామాజిక వర్గాన్ని నేను తీసుకోను. కారణం ఏంది అంటే దీంట్లో 2 రకాల వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో నీకు స్టిరాయిడ్స్ ఎట్లా, నార్మల్ మెడిసిన్ ఎట్లనో, ఇప్పుడు మనం తీసుకునే మందుల అల్ట్రాసెట్ అనే మందులో గంజాయి ఉంటుంది. నువ్వు రేపు పొద్దున కాళ్ళకు నీకు నరాల్లో నొప్పి లేస్తే నీకు హెడేక్ అంటే డాక్టర్ 3 రోజుల తర్వాత వానికే తిక్కబుట్టి అల్ట్రాసెట్ ఇస్తాడు. అల్ట్రాసెట్లో గంజాయి ఉంటుంది. నువ్వు గంజాయి తింటున్నావు అని అర్థమా? సో నేను చేసే పూజలలో అది పెట్టాల్సిందే. కాకపోతే నేను అనేది ఏంటంటే ఎవరిష్టం వాడదమ్మా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఓటేసి వస్తాడు బయటికి, వచ్చినోడు చెప్తాడు నీ పార్టీకి వేస్తున్నాని చెప్పండి. ఇది కూడా అంతే. అందరూ తినేవాళ్ళు తాగేవాళ్ళు మేము చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రతి యాగంలో సోమయాగం అనేటువంటి యాగాలు ఉంటాయి. ప్రతి సోమయాగంలో సోమరసం అంటే ఇప్పసారా ఇంకోసారా అది లేకుండా పూజనే జరగదు. మరి దాంట్లో ఏం పోస్తారు? మంచినీళ్ళు పోస్తారా? బిస్లరివి పోయారు కదా. కానీ ఆ డిస్కషన్ జరగదు. ప్రయారిటీ ఇవ్వరు, బయటికి చెప్పుకోరు. నేను అట్లా కాదు. నేను చేసే పద్ధతి నేను ఓపెన్గా మాట్లాడుకుంటున్నా, జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నేనేం ఫీల్ గాను. నేను మొన్న ఒక తబలా రసాన్ని ఒక పబ్బుకు పోయినా. ఒక అమ్మాయి నా క్లయింట్ బర్త్డే ఉంటే, గురూజీ మీరు రావాలి గురూజీ, ఖచ్చితంగా ఇవాళ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చిపోవాలి అక్కడికి. అమ్మ బాగుండదమ్మా. లేదు గురూజీ మీరు షార్ట్ అదేదో ఏమంటారు ట్రాక్ సూట్ ఏదో వేసుకు, నేను వస్తే లుంగి మీదనే వస్తా. ఇదే గెటప్లు వెళ్ళినమ్మా తబలా రస్కు. నమ్ముతాను. వెళ్ళి అదేదో వాడు ఏదో మంచి పెగ్గు పేరు చెప్పిండు. దాంట్లో ఇలాచీలు, లవంగాలు, దాచిన చెక్క ఇవన్నీ వేసి వాడు పెగ్గు తయారు చేసిండు. వేడినీళ్ళతో తయారు చేసిండు. మంచి పెగ్గు గురువు గారు మీకు నేను ఆఫర్ చేస్తున్నా. వాడు కలిపేటోండి ఇవన్నీ ఏమంటారు మనకు తెలియదు ఆ పేరు. కలిపిచ్చిండు. వాడు తాగుతున్నా. ఇట్లున్నాం, ఇదే పొజిషన్లో ఉన్నా. అక్కడ నుండి ఒకడు ఫోటో తీస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. ఫోటో తీస్తుండు వాడు. నేను ఇక్కడ పెగ్గు పట్టుకొని తాగుతున్నా. వేడి నీళ్ళతో చేసిండు. ఒక లెవెల్లో ఉంది, తాగుతున్నా. ఎవడో ఫోన్ తీస్తుంటే ఇట్రా అమ్మ అన్న. అటు వచ్చిండు, ఎదురుకున్నాడు. బావది ఖైరతాబాద్ మీ సెంటర్ మీద వేసుకో, ఫ్లెక్సీ మంచిగా ఉంటుంది. వీడియో కూడా తీసుకో, లైటింగ్ పెట్టుకో. ఎవరికి ఉందమ్మా ఇంత ధైర్యం? ఈ పొగరుకు కారణం నా విద్య. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి విద్య, వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇచ్చిన విద్య. నా పొగరంతా నా విద్యనే, ఇంకా వేరే ఏం లేదు. రెండోది, నా జాతకం బాగున్నంత వరకే నేను చెప్పేటి నడుస్తాయి. తర్వాత నాది కూడా కథమే, బిస్కెటే. ఉన్నప్పుడే నడిపించాలి. నాది ఇప్పుడు నడుస్తుంది, నా టంగు వాయిస్ నడుస్తుంది. నేను చెప్పినా ఇంకో 10 ఏళ్ళు నడుస్తాయో 12 ఏళ్ళు నడుస్తాయో. ఇప్పుడు శుక్రమహారదశలు ఉన్నా, నెక్స్ట్ రవి మహారదశ ఉచ్చలో ఉంది నాకు రవి, అది కూడా నడుస్తుంది 10 ఏళ్ళు. ఇదో 10 నడవని నడిచిన రోజు నడిపిద్దాం. ఓకే. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా, మీరు అన్నట్టుగానే ఏమైనా కాల్స్ వచ్చాయా? అప్రిషియేట్ ఏం రాలేదమ్మా. అందరు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ కేసులో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ నుండి 5:30 ఫ్లైట్కి వెళ్ళేది వైజాగ్. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆయనది 1 రో అయితే నాది 2 రో. సో మేము భీమిలీలో పూజ చేసేవాళ్ళం. పాపము ఆ దాడిశెట్టి రాజా అని ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ తమ్ముడు సీను అని, వాడికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ. వానికి పూజ చేయించారన్న, వాడు చేయించిండు. అసలు ఈయన మినిస్టర్ కూడా చేయించలే. ఇప్పుడు జనరల్గా నేను మినిస్టర్ చేయించలేదు, వాళ్ళ తమ్ముడు చేయించిండు అంటే అది పద్ధతి కాదు కదా. సో అందుకని నేనేమంటే, ఆ తాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ప్రేమతోని వాళ్ళ తమ్ముడు, మా అన్న మినిస్టర్ కావాలి, మా జగన్ గారు సీఎం కావాలి అని వాడే పాపం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని
జగన్మోహన్ గారు సీఎం కావడానికి ఒక 3 సార్లు, వాళ్ళ అన్న మినిస్టర్ కావడానికి ఒక 2 సార్లు పూజ చేయించుకున్నాడు. ఆయన వాడి సొంత డబ్బులు పెట్టి. అసలు ఈ అన్నకు సంబంధమే లేదు. ఏంటంటే కటసీ కోసం ఆయన పేరు వాడుకున్నా నేను, అంతే తప్ప ఆయనకు ఈ పూజకు సంబంధమే లేదు. అంటే అనవసరమైన క్రెడిట్ ఆయనకు ఆపాదించినట్టు. వాస్తవంగా నేను అట్లా చేసేవాడిని. నేను డైరెక్ట్గా జగన్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అట్లా వెళ్ళి మాట్లాడేది. జగన్ గారితో సేమ్ బస్సులో ప్రయాణం చేసేది, అదే ఫ్లైట్లో వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ చేయడం, ఆ పూజ చేయడము, సీఎం అవ్వడము అది అయిపోయింది. నాకున్న ఏంటంటే అమ్మ, నేను జనరల్గా ఎవరిని సహాయం అడగ. నా మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడూ మనం అప్పరాయణ ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం. నేను ఈ ఆస్ట్రాలజీకి వచ్చింది కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. మా నాన్న నా రోల్ మోడల్. మా నాన్న నడిచొస్తుంటే టెంపుల్ నుండి జనాలందరూ సైడ్కి వెళ్ళేది. ఇప్పటికి కూడా తెలంగాణలో పెద్ద పంతులు అంటే ఆ నేమ్ ఉంది. సో మా నాన్న నాకు ఒక రోల్ మోడల్. నాకు ఒకటే ఒక కోరిక ఏంది అంటే, ప్రపంచం నాకు ఏముండకపోయేది. నాకు నా జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి, నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాలి. ఎందుకంటే నీకు చెప్పిన, నాకు పొద్దున 9 వరకు మేల్కొంటూ పొద్దున్న నిద్రలేవడం నాకు కష్టం. అది ముందు నుంచి ఉంది. అయితే ముందు నుండి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలం అనుకుంటున్నాను. పొద్దున్న లేవాలంటే కష్టం నాకు. నేను 9, ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని. పడుకునే వాడికి 1 గంట అవుతుంది, లేవడం 9ంటికి లేస్తా. సో అందుకని ఏంటి అంటే అది దానివల్ల ఎవరికి టైం నేను ఇస్తేనే రావాలి. రెండోది అందరితో నమస్తే పెట్టించుకోవాలి. ఇదే నా కోరిక. ఇక లైఫ్లో ఇంకేం లేదు. ఇక ఇదే, దీనికోసమే ఆస్ట్రాలజీ. దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి. పొలిటీషియన్ అయినా సరే, సినిమా అయినా సరే, అదొక పిచ్చి. దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే. ఇవాళ ఆ కసితోని నేను ఈ సక్సెస్లో ఉన్నా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి సో ప్రభుత్వం తర్వాత నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ రాలే. ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడ నాకు కలవలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ, కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్లో ఒక 2 టైమ్స్ అన్న జరుగుతుంది. ఉదాహరణ కొడాలి నాని గారు, లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ, కాళహస్తి ఎమ్మెల్యే గారు కానీ. కాళహస్తి ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు. ఏమని, అయ్యా మీరు 17, నేను కూడా జ్యోతిష్యాన్ని మాట్లాడినా, 17 సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పింది నా గురించే బిఎం మసూన్ రెడ్డి గారు. సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా, నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు. నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన. సో బ్రాహ్మణుడికి, డాక్టర్కు, చాకలివాడికి కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవ్వరు వచ్చినా బట్టలు పిండాల్సిందే సాకలోడు, అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు. సో నేను 100% అదే నమ్ముతున్నా. నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్ర పడాలి అని నేను కోరుకోవడం లేదు.